ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రముల దేవా, ఇంతవరకు మిమ్మల్ని పాటలతో స్తుతించి మహిమపరచుటకు, ఘనపరచుటకు మాకు కృపనిచ్చినందుకు వందనాలు. యేసే శరణమని ఎన్ని గొంతులైతే విప్పి పాడారో ప్రతి గొంతుకను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఇంకను నాయన, మా జీవితాలను సరిచేసేటువంటి మీ వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నిలబడిన నేను మట్టివాడిని, నా వలన ఏమీ కాదు, ఇదిగో సమస్తమును మీకు మాత్రమే సాధ్యమో. నీ కృపా కనికరమును బట్టి జ్ఞాపకం చేసుకోండి నైనా. మీ కృపచేత మమ్మల్ని బలపరిచి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపి, నీ వాక్యము చేత సరిచేయండి. మమ్మల్ని ఎందు నిమిత్తం ఈ ప్రాంతంలోనికి ఏర్పరచుకున్నారో, ఎందు నిమిత్తం మమ్మల్ని ఈ ప్రాంతంలోనికి నాయన మీరు నడిపించుకున్నారో ప్రభువా, మీ చిత్తము, మీ యావత్తును మా జీవితాల్లో మీరు జరిగించండి. చెప్పబోతున్న మాటలు వినువారికి శ్రేయస్కరంగా ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి. ఉప్పు వేసినట్టుగా నా సంభాషణ ఉండనట్లుగా, నా మాటలు కొద్దిగాను నీ ఆత్మ నడిపింపు మరి అధికముగా ఉండనట్లుగా సహాయం చేయండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రభువా, నీ మాటలందు విశ్వాసము నుంచి కృప కూర్చున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. చాలా మంచిది. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. చాలండి. చదువుకున్న ఈ యొక్క బైబిల్ వాక్యము మనతో ఏం మాట్లాడుతూ ఉందంటే, మనుషుని యొక్క బలము గురించి మాట్లాడుతూ ఉంది, దేవుని బలమును గురించి కూడా మాట్లాడుతూ ఉంది. మనుషుని బలము ఏ పాటిది, దేవుని బలము ఏ పాటిది అన్న విషయాలను దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క సందర్భాన్ని కొంచెం పై వచనాలు చదువుకుందాం. 24 నుంచి చదవండి. అదే అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభము మీతో చెప్పుచున్నాను. 21వ వచనం చూస్తే, 21వ వచనం మనం గమనిస్తే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుకన ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలా మంచి విషయాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, ఏ అంశము అయితే మనం మాట్లాడబోతున్నామో ఆ అంశము సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ ప్రదేశంలో లేదా ఈ స్థలంలో మన చేత ఏదైతే కాదని మనం కూర్చున్నామో అది దేవుని చేత అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే, ఇది మనుషులకు అసాధ్యము. మానవ జీవితంలో మనిషి తనకు తానుగా ప్రతిదీ చేసుకోలేడు. రోగం వచ్చిన వ్యక్తి తనకు తాను స్వస్థపరచుకోలేడు. గుడ్డితనం కలిగిన వాడు తనకు తానుగా దారి చూపించుకోలేడు. కృంటితనము కలిగిన వాడు తనకు తానుగా నడిచి వెళ్ళలేడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చదివిస్తా ఉందంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాటలు చెప్పాలంటే, దేవుని చేత కానిది అంటూ ఈ ప్రపంచంలో పుట్టలేదు,
పుట్టదు, ఇంతవరకు లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించడం దేవునికి చాలా సులువు. చచ్చిపోయిన వారి కంటే కుళ్ళిపోయిన శవాలను తిరిగి మరలా నిలబెట్టగలిగిన శక్తి దేవుని మాటలో ఉంది. లాజరు చనిపోయినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లాజరు చనిపోతే లాజరు సమాధి యొద్దకు వెళ్ళి దేవుడు పిలవగానే 3 దినములైనప్పటికే చనిపోయి లాజరు. 3 దినములైన లాజరును సమాధి యొద్దకు వెళ్ళి, లాజరు నీవు బయటికి రా అని ఎప్పుడైతే ఆ పిలుపును విన్నాడో వెనువెంటనే బయటకు వచ్చేసాడు. వెనువెంటనే దేవుడు లాజరు, చనిపోయిన లాజరు, తెల్ల బట్టల చేత చుట్టుబడిన లాజరు ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, దానిని నివారించగలిగిన శక్తి సర్వోన్నతుడని యేసుక్రీస్తు ప్రభుల వారికే ఉంది. ఒక మంచి ఉదాహరణతో మనం ఈ యొక్క అంశాన్ని చూద్దాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 29 వచనాల వరకు చదివితే ఆ 4 వచనాలలో ఒక స్త్రీ కనిపిస్తుంది మనకు. చూద్దాం. 5వ అధ్యాయం 25 నుంచి 12 ఏళ్ల నుండి 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ తనకు కలిగిన శరీర బలహీనత చేత బాధపడుచు ఉన్నది. ఎన్ని సంవత్సరాలమ్మా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపుగా 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడింది. 12 ఏళ్ళు ఒక మనిషి జీవితంలో చాలా విలువైన సమయం. ఆ విలువైన సమయంలో రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల ఆ వ్యాధితో బలహీన పడతా ఉంది, బాధపడతా ఉందంటే తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. నిరవధికంగా తన రక్తధార అలాగే తిన్నట్టే పోతా ఉంది, ఒంటికి పట్టట్లేదు. తనకున్నటువంటి డబ్బునంతా వెచ్చించింది, తనకున్న ధనమునంతా వెచ్చించింది. ఈ ఊరి వెళ్ళు, ఆ ఊరు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని సలహా ఇచ్చిన ప్రతి చోటుకి వెళ్ళింది. 12 ఏళ్ళ నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ ఊర్లో డాక్టర్ ఉన్నాడంటే ఇంక చెప్పేస్తుంది. ఇంకా అంతేనా? ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఇంటికి నమ్మది, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఫేమస్ డాక్టర్ అంటే చెప్పేసేది. 12 ఏళ్ల నుంచి ఆమె తిరగని డాక్టర్ లేదు, చెయ్యని పూజ లేదు, చెయ్యని కార్యము లేదు, చెయ్యని దానధర్మాలు లేవు, చెయ్యని పుణ్యకార్యాలు లేవు. 12 ఏళ్ల నుంచి కనపడిన వాళ్ళు ఏమ్మా బాగుందంటే ఏం బాగమ్మంటే అయితే ఆ పని చేయంటే ఆ పని చేసేది, ఈ పని చేయమంటే ఈ పని చేసేది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. 12 ఏళ్ల నుంచి తన జీవితం అంతా పతనమ స్థితిలో, 12 ఏళ్ల నుంచి ఆ రోగము వలన సమాధానాన్ని కోల్పోయింది జీవితంలో, సంతోషాన్ని కోల్పోయింది జీవితంలో, ముఖంలో నవ్వును కోల్పోయింది. 12 సంవత్సరాల నుంచి తన జీవితంలో కన్నీరు తప్ప మరొకటి లేదు. 12 ఏళ్ల నుంచి తిప్పలు పడింది. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. 26వ వచనం చదువుకుందాం. తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక సంకటంలో పడిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే సంకటంలో పడిపోయిందంటే చావు కొరకు ఎదురు చూస్తూ ఉంది. 12 ఏళ్ల నుంచి ఏంది, ఎవరికి లేని బాధ నాకే, ఎవరికి లేని రోగము నాకే, ఎవరికి లేని ఈ ఇబ్బంది నాకేమిటి? డబ్బు పోతా ఉంది, తిరుగుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా, ఏమిటి ఎక్కడ నాకు బాగా కావడంలే, ఏమిటి నా ఆరోగ్య పరిస్థితి ఎక్కడా సరి కావడంలే, ఈ బ్రతుకెందుకు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బ్రతుకెందుకు నాకు ఈ జీవితము వద్దు. తను సంకటంలో పడిపోయింది.
అటువంటి సందర్భంలో తన జీవితంలో ఎటువంటి ఆశ లేదు బ్రతకడానికి, అటువంటి సందర్భంలో యేసుని గురించి విన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని గురించి విన్నది. ఎవరో యేసు ప్రభు అంట, ఆయన మాట్లాడితే బాగైతామంట, ఆయన దగ్గరికి వెళ్తే జీవితాలు బాగుపడతాయంట, ఆయన మాట్లాడితే ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి, మన ఆత్మలు బాగుపడతాయి, మన జీవితం బాగుపడుతుందని యేసుని గురించి విన్నది. చూడండి 27వ వచనం చదువుదాం. ఆమె యేసును గూర్చి విని, యేసును గూర్చి ఒక వ్యక్తి విన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. 12 ఏళ్ల నుంచి వినని ఆమె 12 ఏళ్ల తర్వాత యేసును గూర్చి విని తన మనసులో అనుకున్నదంట, చచ్చిపోయిన నన్ను బ్రతికించినాడంట, చెడిపోయిన వారిని బాగు చేసినాడంట, గుడ్డి వారిని బాగు చేసినాడంట, కుంటి వారిని నడిపించినాడంట, పాపులను క్షమించినాడంట, పాపులను పరిశుద్ధులుగా మార్చినాడంట, విలువలేని వారికి విలువనిచ్చాడంట. తన మనసులో తాను ఏమనుకుంటుందంటే, నేను ఆయన వస్త్రములు ముట్టిన బాగుపడుదును అనుకొని. ఏమనుకున్నదంటమ్మా? దేవుణ్ణి ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లే, ఆయనతో మాట్లాడాల్సిన పనిలే, ఆయన ఒంటి మీద నా బట్టలు పోయి ఒక మూలకు నేను తాకితే నేను బాగుపడతానని ఒక విశ్వాసం ఎప్పుడొచ్చింది? దేవుని గురించి ఆమె విన్నప్పుడు వచ్చింది. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన యొక్క శక్తి ఏమిటి? ఆయన సామర్థ్యం ఏమిటి? ఆయన అందరి దేవుళ్ళ వంటి వాడా? ఆయన ప్రత్యేకమైన దేవుడా? కులాలను మార్చే దేవుడా? మతాలు మార్చే దేవుడా? అసలు ఆయన ఏమిటి? అన్ని విషయాలను గురించి విని ఒక నిశ్చయితకు వచ్చింది. ఆ నిశ్చయితే ఆయన వస్త్రపు చెంగుని అలా ముడితే బాగుపడతానేమో. చాలు, తిరిగిన కాడికి డాక్టర్లను తిరిగిన, డబ్బు పెట్టిన కాడికి పెట్టిన, యేసు ఎవరో అంట ఆయన గురించి ఇలా చెప్పినారు. నాకు విశ్వాసము కలిగింది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతాననుకొని వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు ఆనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసు ప్రభు ఈయన నడుస్తూ ఉంటే యాన్నో ఆ టర్నింగ్ కాడ, వాటర్ ప్లాంట్ కాడ జన సమూహాలు ఉండేవి. అంతమంది లక్షల జనాభా యేసు ప్రభు వెంబడి వెళ్తున్నారు. ఆమె మనసులలో తలకు ముసుగేసుకుంది, మనసులో అనుకుంది, ఒక్కచే ఈరోజు ఏదైనా సరే యేసు ప్రభు గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, యేసు ప్రభు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను వెళతా, వెళ్ళి ఆయన వస్త్రాన్ని నేను తాకుతా. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా మీకు? యేసుని గురించి విన్నప్పుడు ఆమెలో ఒక విశ్వాసము కలిగింది. దేవుని మందిరానికి వచ్చి దేవుని గూర్చి మన మాటలు విన్నప్పుడు మనలో విశ్వాసం కలగాల. ఏమని? ఈ స్త్రీ ఏ విధంగా తన బాధను దేవుడు తీరుస్తాడని విశ్వాసం పొందిందో, ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన నీవు, ఈ ప్రాంతంలో కూర్చున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కేవలం బెల్లం కొట్టిన రాయి వలె కాక, విశ్వాసం కలిగిన స్త్రీగా, విశ్వాసం కలిగిన దేవుని బిడ్డగా, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చా, ఈరోజు నా బాధలు తీర్చబడతాయి, ఈరోజు నా యొక్క సమస్యలు మార్చబడతాయి, ఈరోజు నా జీవితం మార్చబడుతుంది అన్న విశ్వాసం నేను ఉన్నట్లయితే నీ జీవితం మార్చబడతాది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఈ స్త్రీ యేసు ప్రభు వెంట వెళ్ళింది. అనేక మంది జనసమూహం ఉన్నారు. అక్కడ జనసమూహం అందరూ ఉన్నారు. యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు. ఒకానొక ప్రదేశంలో ఆగినాడు. ఆ గుంపులో ఎవరికి తెలియకుండా పోయి వెంటనే యేసు ప్రభు వెనక నుంచి ఆయనను అలా తాకింది. ఏం చేసిందమ్మా? యేసు ప్రభుని అలా బయట పట్టుకున్నానంతే. పట్టుకున్న వెంటనే ఏమైందో చూడండి. ఆ మాట 28వ వచనం చదవండి. ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాల నుంచి నెమ్మది లేని జీవితం, 12 సంవత్సరాల నుంచి కడుపుకు భోజనం లేదు, 12 సంవత్సరాల నుంచి కంటికి నిద్ర లేదు, 12 సంవత్సరాల నుంచి
సమాధానము నెమ్మది లేని ఆ జీవితము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే, యేసుక్రీస్తు ప్రభును తాకగానే 12 ఏళ్ల నుంచి మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమైంది. 12 ఏళ్ళు ఏ డాక్టర్ బాగు చేయలే, 12 ఏళ్ళు ఏ విద్య పనిచేయలే, 12 ఏళ్ళు ఏ నాటు వైద్యం పనిచేయలే, 12 ఏళ్ళు ఎవరిని గొలిచినా లాభంలే. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముచ్చగానే తనకు రక్తధార కట్టెన. వెంటనే దేవునికి తెలుసు ఏ వ్యక్తి మనస్సు ఏమిటని. అంతమందిలో దేవుని ఆమె ముట్టినప్పుడు దేవుడు ఆమె అడుగుతాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నన్ను తాకిన వారు ఎవరు అని అడుగుతాడు. చూడండి, కింది వచనాలు చదువుకుందాం. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణని గ్రహించుకొనెను. వెంటనే యేసు అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నన్ను ముట్టింది ఎవరు? ఈ మాట అడిగిన దేవునికి ఆ వ్యక్తి ఎవరు కనుక్కోవడం సులభమా కష్టమమ్మా? అన్ని వేల మంది జనసమూహంలో యేసుక్రీస్తు ప్రభును ముట్టారు అని ఆయనకు అర్థమైనప్పుడు ఎవరు ముట్టారో దేవునికి కష్టమా సులభమా కనుక్కోవడము? చాలా సులభం. దేవునికి సమస్తము సాధ్యము. అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నన్ను తాకింది ఎవరు అన్నప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు అంటున్నారు, ఏమో అయ్యా మాకేం తెలుసు, ఆడోళ్ళు మొగలు ఏకమై వస్తూ ఉన్నారు, ఎవరని మేము చెప్పాలా? అదే అంటూ ఉన్నారు. చూడు, ఆ మాట వాళ్ళు వస్త్రములు ముట్టింది ఎవరైనా అడగగా ఆయన శిష్యులు, జన సమూహములు నీ మీద పడుచుంట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడవని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనాలని, దేవుడు ఆమెను కనిపెట్టాలని దేవుడు మౌనంగా ఉండి శిష్యుల్ని అడిగినాడు, ఎవరయ్యా నాలో నుండి ప్రభావం అయితే వెళ్ళింది, ఎవరు నన్ను తాకిందంటే శిష్యులు, ఏం తెలుసయ్యా, ఇది జన సమూహం ఆడమోగా తేడా లేకుండా పడుతున్నారు మీద. అప్పుడు దేవుడు అంటాడు, ఆమె ఎవరో కనుగొనాలని నాకు తెలుసయ్య అన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ భయపడుచు వణుకుచు, చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉందో. 32వ వచనము, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపాడి తన బాధంతా చెప్పుకున్నదట యేసు ప్రభుకు. తన బాధంతా చెప్పుకున్నది యేసు ప్రభుకు. ప్రభు కాడికి వచ్చింది, ఎవరు నన్ను ముట్టింది నాకు తెలుసు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ప్రభావాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన నీవు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అంతమంది జన సమూహంలో దేవుని ప్రభావాన్ని సాధించుకొని వెళ్ళిపోయింది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. అంత జన సమూహంలో కూడా దేవుని ప్రభావాన్ని సంపాదించుకున్న స్త్రీ ఈడ్చుకొడితే మనం ఎంతమంది ఉన్నాం? దేవుని ప్రభావము లేకుండా వెళితే బాగుపడలే. ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన నీవు యేసయ్యను తాకాలి, యేసయ్యను నీవు ముట్టాలి, యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎవరు నన్ను తాకింది అని యేసు ప్రభు అడిగినప్పుడు భయపడుచు వణుకుచు సాగిలపాడి దేవుని దగ్గర మొరపెట్టి చెప్తోంది, అయ్యా 12 ఏళ్ల నుంచి నా బాధ ఇదయ్యా, 12 సంవత్సరాల నుంచి నరకయాతన, సంతానము లేదు, సంతోషము లేదు. నాన్న వారు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, వాసన నా దగ్గర అయ్యా, ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్ని బట్టలు మార్చుకున్నా నా రోగము నన్ను బలహీనపరుస్తుంది. 1 సంవత్సరమా 2 సంవత్సరాలనైనా 12 ఏళ్ల నుంచి నేను బాధపడతా ఉన్నా. దేవుడు వెంటనే ఆమె భయపడుతూ దేవుని దగ్గరికి వచ్చి వణుకుచు ఆయన ఎదుట సాగిలపాడి ఆయన జరిగినదంతా దేవునికి చెప్తే దేవుడు ఆమె తన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గురించి నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం కలిగితే నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నీకు సమాధానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఈ రోగం తన జీవితంలో వచ్చిందో సమాధానం లేదు, సంతోషము లేదు, 10 మందితో కలిసి పెళ్లికి పోనికి లేదు,
ఇప్పుడు ఊర్లో పగులుపూట అంగడికి వణికలేదు. కారణం ఏంటి? 12 ఏళ్ళ నుంచి ఆ వ్యాధితో బాధపడతా ఉంది, బయటికి రాలేని పరిస్థితిలో ఉంది ఆ తల్లి. అటువంటి స్థితిలో నా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ జీవితాన్ని, ఆ మారాగా ఉన్న తన బ్రతుకును మధురంగా మార్చి దేవుడు అంటాడు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలిగిన దానివై వెళ్ళా. నేటి దినాల్లో అన్నీ ఉన్నాయి, ఇళ్ళల్లో కావలసినవన్నీ కొనుక్కున్నాం, కావలసినవన్నీ తెచ్చుకున్నాం, కావలసిన సమకూర్చుకుంటున్నాం. సమాధానము లేక బ్రతుకుతున్న కుటుంబాలు ఈ కోకొల్లలకి సమాజంలో ఉన్నాయి. సున్నికి అన్నీ ఉన్నాయి, తిన్నికి తానికి కొదవలే. కానీ పక్కనున్న మనిషి పక్కకి వెళ్ళిపోతే, ఒంటరిగా ఉంటే సమాధానం మనిషికి ఉండదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు, ఎవరికి చెప్పుకోలేమో. అటువంటి సమాధానము లేని స్థితిలో ఉన్నటువంటి వారిని సమాధానపరచగలిగిన వాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు. సమాధానము కలిగిన దానివై వెళ్ళు. తన రోగము చేత సమాధానాన్ని పోగొట్టుకుంది, తన రోగము చేత నెమ్మదిని పోగొట్టుకుంది. తన రోగము చేత ఏం పోగొట్టుకున్నది? ఏది తన జీవితంలో తనకు నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన జీవితాన్ని అప్పగించిందో, ఎప్పుడైతే యేసు ప్రభును ఆమె తాకిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచిందో, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈమె రోగమును బాగు చేయటంలో డాక్టర్లకు అసాధ్యమైంది, ఈమె రోగమును బాగు చేయటంలో నాటు వైద్యులకు అసాధ్యమైంది, ఈమె రోగమును బాగు చేయటంలో హోమియోపతి వాళ్ళకు అసాధ్యమైంది. సర్వోన్నతుడైన యేసయ్యకి అదేమైంది? సాధ్యమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న నీవు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బాధతో నువ్వు అనుభవిస్తున్నావో, నీ బాధను తీర్చడానికి నేను ప్రకటిస్తున్న దేవుడు సాధ్యపరచువాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ కార్యమును నెరవేర్చువాడు. దేని కొరకు ఈ స్థలంలో నీవు అడుగు పెట్టావో, ఏది పొందుకోవటానికి ఈ స్థలంలో ప్రభు దగ్గరికి నీవు వచ్చావో, దానిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనను గూర్చి నువ్వు విన్నప్పుడు ఆ విన్న దానిని బట్టి విశ్వాసము కలగాలి. విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని కన్నీటిని తుడుచువారెవడు? దేవుడే. ప్రతి వాని కన్నీరు, ఎవరు లేనప్పుడు బాధలను బట్టి నలిగిపోతూ ఏడ్చిన ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముఖము మీద కారే ప్రతి కన్నీటిని తూడ్చగలిగిన వాడు, ఆ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వాడు, 12 ఏళ్ల నుంచి కన్నీటితో బాధపడుతున్న స్త్రీని మార్చగలిగిన దేవుడు, స్వస్థత పరచగలిగిన దేవుడు. 12 సంవత్సరాల నుంచి నరకయాత్ర అనుభవించే స్త్రీ, ఆమె కన్నీటి బాష్ప బిందును యేసయ్య తోడిచ్చినాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు ఏమని రావాలంటే, దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తాడు అన్నటువంటి విశ్వాసముతోనే రావాలి తప్ప యేసయ్య ఇది చేస్తాడా చేయగలడా అన్నటువంటి సందేహము మనకు ఉండకూడదు. సంపూర్ణంగా మన జీవితాల్లో ఏ కార్యమైన చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు.
అయితే మనము చేయవలసిందల్లా ఒకటే, ఆయన గూర్చి వినాలా, విన్నదాన్ని బట్టి మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా. దేవుడు ప్రతివాని కన్నీటి బాష్ప బిందును తుడుస్తున్నాడు. చూద్దాం మరొక మాట, ఆది కాండంలోనికి వద్దాం. ఆది కాండము, ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు, ఇద్దరు భార్యాభర్తలు కనపడతారు. 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం, 2వ వచనం చదువుకుందాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడను శారాకు కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తూ ఉన్నారు. వారి పేరు అబ్రహాము, శారమ్మ. వీరు ఎలాంటి వారంటే, వివాహమైనది మొదలుకొని వారికి గర్భఫలం లేదు. గర్భఫలం లేకుండా వీరేం చేసేవారంటే, మొట్టమొదట విగ్రహారాధన పనిచేసుకునేవారు. అబ్రహాం వాళ్ళ అమ్మ నాయనలు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను దేవుళ్ళ బొమ్మలుగా అమ్మేవారు. అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చేసిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు. అబ్రహామా, ఇదిగో ఆకాశముకెళ్ళి చూసి నక్షత్రములను ఎంచు అంటే, ప్రభువా అది అసాధ్యము అంటాడు. సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువులను ఎంచు అంటే, ప్రభువా అది అసాధ్యము అంటాడు. ఎందుకు ప్రభువా వీటిని గురించి నాకు చెబుతా ఉన్నావంటే, నీ సంతానమును నేను ఇలా ఆశీర్వదిస్తానన్నప్పుడు అబ్రహాం నవ్వుతాడు. ఏంటి ప్రభువా, నా వయసు ఇప్పటికి దాదాపుగా 75 ఏళ్ళు. 75 ఏళ్ళ వయసులో నాకు కుమారుడు ఎలా పుడతాడో అనేటువంటి సందేహం అబ్రహాముకు రాలే. దేవుడు చెప్పిన మాట విశ్వాసముతో ఉంచినప్పుడు దేవుడు ఒక మాట పలికాడు. నేను చెప్పిన సమయంలో నీ భార్య అయిన శారాయి గర్భము ధరిస్తుంది అన్నప్పుడు విధేయత చూపి అబ్రహాము దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్న సమయాల్లో శారాయి గర్భము ధరిస్తాదని భర్త వెళ్ళి భార్యకు చెప్తే భార్య నవ్విందంట. స్త్రీ ధర్మము నిలిచిన దానను, వయస్సు ఒడిగిపోయిన దానను, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టడం ఏమిటి, నా శరీరం సహకరిస్తుందా అని భార్య అన్నప్పుడు, లేదు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పినప్పుడు, దేవుడు ఏ సమయంలో అయితే 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే, మరలా 100వ సంవత్సరంలో 100 సంవత్సరంలో అబ్రహాముకున్నప్పుడు కుమారుని దేవుడు ఇస్తాడు. 25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానము అలా నిలిచిపోయింది. పరిస్థితులు ఏవైనా సరే, స్థితిగతులు ఏవైనా సరే, దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉంటాడో ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు మనల్ని చనిపోనివ్వడు. ఆ ప్రణాళిక చనిపోనివ్వడు. దేవుడు ఉదాహరణకు నేనున్నా, దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ గాజులపల్లె రైల్వే స్టేషన్లో జగదీష్ అనే వ్యక్తి దేవుడు నా కొరకు ఏమేం పనులు చేయాలో దేవుడు ముందే నిర్ణయించుంటాడు. దేవుడు నిర్ణయించిన ఆ పనులన్నీ దేవునికి నేను నమ్మకంగా బ్రతికితే దేవుడు నాకు ఆ పనులు చేయిస్తాడు. ఆ పనులు చేయించడానికి ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, మరణానికి అప్పగించాడు. ఎందుకంటే తను ఏ పని అయితే మన ద్వారా చేయించాలని నిర్ణయించుంటాడో ఆ పని చేయించేంత వరకు దేవుడు మనల్ని మరణానికి అప్పగించాడు. 2021వ సంవత్సరంలో ఈ ఊర్లో మొట్టమొదటిసారిగా కరోనా నాకే వచ్చింది. ఈ ఊర్లో మొట్టమొదటిసారిగా కరోనా నాకే వచ్చింది. కరోనా నాకు వచ్చిన తర్వాత తెలియదు మనకు దాని గురించి. కూర్చున్నాను, జ్వరం వచ్చింది. రాత్రి హాస్పిటల్కి పోయించినాను. రాత్రి హాస్పిటల్కి పోయించిన తర్వాత ఉన్నట్టుండి గాలి పీల్చుకోవడం ఇబ్బంది అయిపోతూ ఉంది. గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటే నాకు అర్థమైపోతూ ఉంది నేను చచ్చిపోతానని. గాలి కోసము దిండులా గుండెల మీద పెట్టుకొని ఒత్తుకునేవాడిని, గాలి కోసం, గాలి కావాలి, కానీ ఊపిరి రావడంలో. నా సతీమణికి చెప్పినా, ఎవరికి చెప్పినా భయపడతారని ఏం లేకుండా అలాగే ముండికి ఉంటున్నా. తెల్లవారేసరికి నాకు సివియర్ అయిపోతూ ఉంది. బాత్రూమ్ పోయి కూర్చున్నా నాకు ఆ ఊపిరి ఆడట్లే. నాకు తెలిసిపోతూ ఉంది ఇది చివరి స్టేజ్ అని, నేను చచ్చిపోతానని నాకు తెలుసు.
శరీరం లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయి. నా ఊపిరితిత్తుల మీద బాగా ఎఫెక్ట్ పడతా ఉంది. రోజు రోజుకు జ్వరం అనుకుంటున్నాం కానీ కరోనా అధికమైపోతూ ఉంది. మరుసటి రోజు మా మామకు ఫోన్ చేసి నాన్న అందరం కలిసి హాస్పిటల్కి పోయినాం. గాలికి ఆటోలో పోతా ఉన్నా ఆ ఎదురుగా వచ్చే గాలి కూడా నేను పీల్చుకోలేకపోతా ఉన్నా అని అనిపిస్తాం. పోయినాను, సిటీ స్కానింగ్ చూపిస్తే నా ఎడమవైపు ఊపిరితిత్తు 50% చెడిపోయింది. ఎడమవైపు నా ఊపిరితిత్తు 50% చెడిపోయింది. చెడిపోయిన తర్వాత వెంటనే కోవిడ్ అన్నారు. నందమూరి నగర్కి వెళ్ళి ఐసోలేషన్లో పెట్టారు ఒక రూమ్లో. పోయినాను, నాకు సపరేట్ దుప్పటి అన్నది ఇచ్చిన. ఎవరు రాలే నన్ను ఇడిచిపెట్టనీకి. నా బండి నేను ఎక్కువ వేసుకొని పోయినాను. రూమ్లో నాకు ఇచ్చినారు. ప్రభుని ఒక్కటి అడిగిన, నా జీవితంలో నీ కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనేది మిగిలి ఉంటే నన్ను బ్రతికించు, లేదు తీసుకొని పో. ఆ టైంలో వేరే హాస్పిటల్కి పోవాలన్నా భయం. ఆ టైంలో ఎక్కడ హాస్పిటల్కి పోవాలన్నా భయం. ఏం చేస్తారో ఏమి కథను, హాస్పిటల్ ఇంకా ఎక్కువైన వాళ్ళు ఉంటారని భయపడి అట్టనే ఆ రూమ్లో ఉన్నా. రాత్రిపూట నిద్ర వచ్చేది కాదు, భయం, ఊపిరి ఆడట్లేదు. అల్లం నీళ్ళు పెట్టుకొని తాగుతాను వేడి. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ప్రభుని ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉన్న తర్వాత పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా నాతో దేవుడు జరిగిస్తున్న కార్యం ఏమిటంటే, నేను పడుకొని ఉన్నాను, నిద్రపోయినట్టే ఉన్నాను కానీ మెలకువలో ఉన్నాను. నా రక్తంలో నుండి కొన్ని కణాలని ఇలా తీస్తున్నాడు దేవుడు బయటికి. నాకు తెలియట్లేదు, అది నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నా రక్తంలో ఉన్నటువంటి ప్రతి కణ వల్ల ఇలా బయటికి లాగుతూ ఉంటే అవి పక్కకి వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో దేవుడు నాకు చూపించిన ఆ దర్శనం నేను చూస్తూ ఉన్నాను. నా రక్తంలో ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు దేవుడు. నా శరీరంలో నా వైరస్ని అంతా తీసివేస్తూ ఉన్నాడు. ఆ దర్శనం కేవలం 5 నిమిషాలని తర్వాత వెడలిపోయింది. తెల్లవారేసరికి నేను నార్మల్గా గాలి పీల్చుకుంటే ఇంటికి ఫోన్ చేసిన, ఎట్లున్నానంటే నాకు బాగానే ఉందమ్మా, మీరు బాగున్నారని. ప్రభుతో నేను అన్నా, ప్రభా బతకడానికి ఎన్నైనా పనులు దొరుకుతూ ఉన్నాయి, కానీ ఈ గ్రామంలో నీ పరిచయం చేయటకు అప్పటికి మందిరం ఆగిపోయింది. మందిరం కట్టకం కూడా లేదు, పాత పడిపోయింది మందిరం. లింటర్ లెవెల్ వేసింది, చెట్లన్నీ ఇదైపోయినాయి. ఇక డబ్బులు లేదు, చేతిలో ఏవీ లేవు, కట్టడానికి అంత ఇది లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను స్వస్థపరిచి బ్రతికించిన తర్వాత దేవుని పరిచయం చేయటకు నేను పూనుకున్నా. ప్రభువుతో అడిగిన, అయ్యా నీ వలన నేను బ్రతికితే నీ పని నేను ఏదైతే చేయాలో అది సంపూర్ణంగా చేయటకు నన్ను ఈ భూమి మీద బ్రతికించని అడిగిన. నాటి నుంచి నేటి వరకు దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి తన పని చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సంవత్సరాలు బత్తులూరులో పరిచయం చేసిన. ఆ తర్వాత మరల ఇక్కడ పరిచయం చేయడానికి దాదాపుగా ఇక్కడ 2022 నుంచి 23 నుంచి ఇక్కడ ప్రారంభించడానికి దేవుడు కృప చూపినాడు. ఇంత తక్కువ టైంలో దేవుడు ఈ విధంగా మన సంఘమును ఆశీర్వదించి ఈరోజు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యలను దేవుడు ప్రారంభించి దేవుడు ప్రతి దినము నడిపిస్తూ ఉన్నప్పుడు, నేను యూట్యూబ్లో వీడియోలు, ఫేస్బుక్లో వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా చక్కగా చెప్తున్నావు బ్రదర్ అని చెప్తా ఉన్నప్పుడు దేవుడు నేను కరోనా టైంలో దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట గుర్తుకొచ్చేది. దేవుని పని నాతో ఏదో ఉంది, దేవుడు నన్ను అందుకే బతికిస్తున్నాడు. నేను చాలాసార్లు అనుకున్నాను నా పిల్లలు నా భార్య కోసం బతుకుతున్నానని. కాదు, దేవుని కోసం నన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు. నాతో ఈ ఊర్లో దేవునికి ఏదో పని ఉంది. నాతో దేవుని పని అయిపోతానే ఒక్క క్షణం నన్ను ఉంచాడు. నన్నే కాదు, ఏ మనిషినే ఉంచాడు. ఒక్క మనిషిని దేవుడు బ్రతికిస్తున్నాడంటే 2 కారణాల ప్రియులారా. ఒకటి, మనం ఏదైనా విషయంలో సరిచేయబడాలని, లేదా రెండవది మన ద్వారా దేవుని పని ఏదైనా ఉండొచ్చు. దేవుని పని మనది కాదు అనుకుంటే, దేవుని పని మనతో అయిపోయింది అనుకుంటే దేవుడు ఒక్క నిమిషం ఉన్నాడు. నువ్వు భోజనం తింటున్నా, స్నానం చేస్తున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా మరణము నేను ఆహ్వానిస్తాను. ఏ ప్రదేశంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా మరణము నిన్ను విడిచిపెట్టదు. దేవుని పని మనతో అయిపోతే మిమ్మల్ని కూడా ఈ ప్రాంతంలోనికి ఎన్ని సంవత్సరాలు నడిపియాలో అన్ని సంవత్సరాలు నడిపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఈ స్థలంలో కూర్చోబెట్టాలో అన్ని సంవత్సరాలు ఈ స్థలంలో కూర్చోబెడతాడు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశం అయిపోతే కదా, చేతికి పంట వచ్చేంత వరకు రైతు పంటను ఏడబెడతాడు, పొలంలోనే ఉంచుతాడు కదమ్మా. పొలంలోనే ఉంచుతాడా లేదా? ఒక్కసారి గింజలు అయినాయంటే దాన్ని ఏం చేస్తాడు?
చేస్తాడు, కోసి ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. దేవుడు కూడా అంతే. మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన విలువైన జీవితం, ఈ విలువైన బ్రతుకు, దేవుడు మనకిచ్చిన విలువైన బ్రతుకులు దేవుడు ఇచ్చిన అవకాశం అయిపోతే తిరిగి రా. ఎక్కడి నుండి నువ్వు వచ్చావు అక్కడికే తిరిగి రావాలి. ప్రతి మనిషి జీవితం విలువైంది. దేవునికి అసాధ్యమైంది భూప్రపంచంలో ఏది లేదు. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తున్నాడంటే దేవునితో మీకు ఏదో పని ఉందంతే. మేము పిలిచి మీరు రాలే, దేవుడు దొరికొచ్చిడికి వచ్చినారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మేము కడితే మందిరం కట్టవల్లే, దేవుడు కట్టించుకుంటే కట్టబడింది. ఏదైనా మనం చేసుకున్నామంటే నా అంత మూర్ఖుడు లేడు. ఈ మందిరం మేము కట్టించినామమ్మా, మేము కష్టపడి కట్టించినామంటే దేవుడు నవ్వుతాడు. పిచ్చోడా, నేను కట్టియకపోతే నీకెవరు రెడీ కట్టించేది? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని దేవుడు ఆకర్షిస్తే మీరు వచ్చినారు, దేవుడు పిలిస్తే మీరు వచ్చినారు. దేవుడు మీ కొరకు ఈ ప్రాంతంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టినాడు. ఈ ప్రాంతంలో దేవుడు మీ కొరకు కొన్ని దీవెనలు సిద్ధపరిచినాడు. ఈ ఊర్లో ఇంతమంది ఉండగానే మిమ్మల్ని నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, ఇంతమందిలో కొంతమందిని విజేతలు అందరూ ఉండరు. పందెంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచాడు, కొందరే గెలుస్తారు. గ్రామంలో అందరూ కూడా యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళే, కానీ ఆయన దగ్గరికి రాగలిగిన వారు బహు కొద్ది మంది. వారు మాత్రమే ఈ లోకంలో గెలిచిన వారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద నీ ప్రతి కష్టమును, నీ ప్రతి కన్నీటిని, నీ ప్రతి బాధనను, నీ ప్రతి వేదనను ఆయన తీర్చగలిగిన వాడు ఆయన యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నీ పరిపూర్ణమైన విశ్వాసము దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతావో దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఈ ప్రాంతాల్లో పరిచర్య చేయడం అనేది బహు కష్టతరమైనది. ఎందుకంటే నిన్న ఒక దైవజనుడు వచ్చినాడు. ఆయన కర్నూలులో సిఐగా పనిచేస్తాడు, ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా పనిచేస్తాడు. ఆయన ఒక దైవ సేవకులు ఇద్దరు వచ్చి నిన్న సాయంత్రం మందిరం చూసి పోతా ఒక మాట అన్నారు. బ్రదర్, దేవుడు ఆత్మ ప్రేరేపణ ఒక మాట మాకు తెలియజేస్తూ ఉన్నాడు అన్నారు. ఏమయ్యా అని అడిగారు. ఈ ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యం జరగబోయించబోతా ఉన్నాడు, అయితే చాలా ఆటంకాలు నీకున్నాయి అన్నాడు. చాలా ఆటంకాలు నీకున్నాయి. ఏమి ఆటంకాలు నేను అడిగినా, ఈ ప్రాంతంలో చాతబడులు చేసేవారు ఎక్కువ ఉన్నారు, ఈ ప్రాంతంలో మంత్రగాళ్ళు ఎక్కువైపోయినారు, ఈ ప్రాంతంలో కదా, ఈ ప్రాంతంలో చాలామంది చిల్లంగితనం కలిగిన వారు ఉన్నారు. చిల్లంగితనం అంటే ఇదే మాంత్రికులే. అయినా ఈ ప్రాంతంలో దేవుని బలమైన కార్యం ఇక్కడ జరుగుతుంది. ఆత్మరూపిగా వాళ్ళు మాట్లాడినప్పుడు ముమ్మాటికి తెలుసు నాకు. ఎక్కడ పరిచయం చేస్తున్నావా అంటే గాజులపల్లి రైల్వే స్టేషన్లో చెంచు కాలనీలో పరిచయం చేస్తున్నా అంటే విచిత్రపోతున్నారు అందరూ. ఎట్లా చేస్తున్నావా యాడా అని. ఈ ఊర్లో చిల్లంగితనం కలిగిన వారు చాలామంది ఉన్నారు, అది దేవునికి తెలుసు. అయినా వీరి మధ్య నిలబెట్టినాడంటే, అందుకే బైబిల్ అంటది కదా, మేము పోరాడినది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ఆకాశ మండలాలతో, దురాత్మ శక్తుల సమూహంతో. మనసులు కంట్రోల్ చేస్తుంది, మందిరానికి రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఏం పోతావాలే అంటుంది, వచ్చే వారం బోధువులే అంటుంది, ఏ పోవాలన్నా అంటుంది, కంట్రోల్ చేస్తా. ఈవిల్ స్పిరిట్స్ ఎంతగా పనిచేస్తున్నాయో తెలుసు. అయినా ఈ ప్రభువే మాకు ధైర్యం, ప్రభువే మాకు అండ, ప్రభువే మాకు కొండ. ఏ మనుషులు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది పని, దేవుని పని. నిలబెట్టినవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క ప్రతి కన్నిటిని యేసయ్య తొడుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మీ కుటుంబాల్లో బాగు చేయగలిగినవాడు, మీ జీవితాల్లో బాగు చేయగలిగినవాడు, మిమ్మల్ని బాగు చేయగలిగినవాడు. కనుక ఆయన యందు మీ విశ్వాసమును తొలగిపోక నమ్మకంగా ఏ లోకంలో ఆయన కొరకు బ్రతకండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.